జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మాటలు కోటలు దాటుతాయి, చేతలు గుమ్మాలు దాటవు. సూక్తులు ఎన్నైనా చెబుతారు. కార్యాచరణకు వచ్చేసరికి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా పరిస్థితులు ఉంటాయి. తమ కులానికి కూడా ఏమీ చేసుకోలేని పరిస్థితుల్లో అధికార కమ్మ సామాజిక వర్గానికి మేలు చేస్తున్నారన్న అపవాదు మూటగట్టుకుంటున్నారు. తమ కులానికి దూరమని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఇతర బలమైన కులాలకు మాత్రం పల్లకీ మోస్తున్నారని సొంత వారే ఆరోపిస్తున్నారు. పైగా రాజ్యసభ సీటు ఎంపికలోనూ తమకు వచ్చిన ఏకైక అవకాశాన్ని పేమెంట్ సీటుగా మార్చుకున్నారని జన సైనికులే కోడైకూస్తున్నారు. ఇదెక్కడి సామాజిక న్యాయమని ప్రశ్నిస్తున్నారు. బాగా డబ్బున్న కమ్మ సామాజిక వర్గం నేత కావడం వల్లే లింగమనేని రమేష్ కు రాజ్యసభ నామినేషన్ ప్రకటించారని చెప్పుకుంటున్నారు. రాజకీయంగా ఎదిగేందుకే లింగమనేని అటు టీడీపీకి ఇటు జనసేనకు భారీగా ఖర్చు పెట్టినట్లు ఇటీవల పరిణామాలు సజీవ సాక్ష్యంగా ఉంటున్నాయి. అటు చంద్రబాబుకు ఇటు పవన్ కళ్యాణ్ కు లింగమనేని అత్యంత క్లోజ్ నేతగా మారిన తర్వాతే ఆయనకు రాజ్యసభ నామినేషన్ లభిస్తోంది. లింగమనేని పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త. రాజకీయ నేతలకు చెయ్యి తడపడం ఎలాగో ఆయనకు బాగానే తెలుసు. అమరావతిలో చంద్రబాబు ప్రస్తుతం ఉండేది కూడా లింగమనేని ఎస్టేట్ లోనే అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అదే. పవన్ కళ్యాణ్ ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్తే లింగమనేని కూడా ఆయన వెంటే వెళ్లి ఖర్చులు మొత్తం పెట్టుకున్నారు. రాజ్యసభ సీటు కోసం ఆయన ప్రయత్నిస్తున్నారని అప్పుడే టాక్ వచ్చింది. ఇప్పుడు అదే నిజమై కూర్చుంది. డబ్బుతో రాజకీయంగా ఎదుగుతున్న వారిలో లింగమనేని కూడా ఒకరని చెప్పుకోక తప్పదు. జనసేనలో చక్రం తిప్పుతున్న వారిలో అలాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు. మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే వల్లభనేని బాలశౌరి కూడా బయట నుంచి వచ్చి వెంటనే సీటు కొట్టేశారు. అప్పటిదాకా పార్టీ కోసం అహరహం పనిచేసిన వారిని పవన్ కళ్యాణ్ పక్కన పెట్టారు. అదేమంటే గెలిచే వాళ్లను చూసి టికెట్ ఇచ్చామని పవన్ చెప్పుకుంటూ ఉంటారు. జనసేన ఎమ్మెల్యేల్లో కనీసం 25% మంది వలస నేతలే కావటం విశేషం. పార్టీ పెట్టినప్పటి నుంచి ముందుగా ప్రజారాజ్యం పార్టీ రోజుల నుంచి ఉన్న వారిని పవన్ పెద్దగా పట్టించుకోవటం లేదు. వారిని అవమానించి పక్కన పెడుతున్నారన్న అపవాదు కూడా ఉంది. పవన్ కళ్యాణ్ కు ఈ విషయంలో బాగా వ్యతిరేకత పెరుగుతోంది. డిప్యూటీ సీఎం పదవి కోసం అయితేనేమి, ప్రభుత్వ పరంగా వచ్చే వెసులుబాట్ల కోసం అయితేనేమి పవన్ కళ్యాణ్ టీడీపీ ముందు సాగిలపడుతున్నారని కొందరు జనసేన నేతలు లోలోన మదన పడుతున్నారు. ముందు నుంచి ఉన్న నేతలు టీవీ చర్చలకే పరిమితమవుతున్నారన్న బాధ వారిలో కనిపిస్తోంది. ఏ పని చెయ్యని మూతుబరులకు ఉన్న ప్రాధాన్యం క్షేత్రస్థాయిలో పనిచేసే వారికి ఉండటం లేదని చెప్పుకుంటున్నారు. వాళ్ళెక్కడికి పోతారులే, వాళ్లే ఉంటారన్నట్లుగా పవన్ ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు లింగమనేని తనకు క్లోజ్ గా మారటంతో పవన్ కళ్యాణ్ టికెట్ ఇచ్చినా భవిష్యత్తులో అది పెద్ద దుమారంగా మారే ప్రమాదం కూడా ఉంది.